నీ అవ్వ అడ్డగోలుగా అయింది కోడికాలు ఫ్రై అయితే. మామా థమ్స్ అప్ కాంబినేషన్ లో బొక్కలు అయితే కిరాకున్నాయి మామా, మీరు ఇలా ట్రై చేయరి. హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు కుకింగ్ గ్యారేజ్ ఛానల్. ఇవాల్టి వీడియోలో కోడికాళ్ళ ఫ్రై. ఇంతకుముందు వీడియోలో అయితే మనం మేకతోలు అయితే వేసినాం, ఇప్పుడైతే కోడికాలని ఇట్లా అయిపోతున్నాం మామ. అందరూ అయితే వీడియోని చూడండి, లైక్ అండ్ షేర్ కొట్టేసేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈరోజు అయితే దావతే. ఆ మామ రాళ్ళని అయితే వేసుకుందాం. ఇప్పుడు రాళ్ళని వేసి పొయ్యి సెట్ చేసుకుందాం. అరే అయ్యా వచ్చిరయ్యా, ఈ ముండ్ల పొరకనైతే వేసి మంట పెడదాం. భవనకు మసి పట్టకుండా బూడిది పూసుకుందాం. తాజా నీళ్ళని అయితే పోసుకుందాం. కోడికాళ్ళను మంచిగా కడుక్కోనీకి నీళ్ళు ఉడకబెట్టుకుందాం. తినడానికి తెచ్చిన అగ్గిపెట్టతో అయితే ఇప్పుడు ముట్టిద్దాం. సలసల అంటున్న నీళ్ళల్లో ఇప్పుడు ఈ కాళ్ళు వేసి ఈ తోలు తీసేద్దాం. ఈ కాలుతో కాళ్ళు అయ్యి పొట్టు తీసేద్దాం. ఇప్పుడు ఈ కాళ్ళకున్న గోల్రన్ కడిగేద్దాం. ఇప్పుడు ఈ కాళ్ళను మంచిగా కడుక్కుందాం. పూలకేం తెచ్చిన ఉల్లిగడ్డలను అయితే కోసుకుందాం. ఇప్పుడే తెచ్చిన ఎర్రటి టమాటాలు అయితే కోసుకుందాం. కొత్త తెచ్చుకున్న కొత్తిమీర అయితే కోసుకుందాం. అడగోలుగా కారం ఉన్న మిర్చిలు అయితే కోసుకుందాం. నల్లటి రాళ్ళ మీద తెల్లటి భగవాన్ అయితే పెట్టుకుందాం. ఇప్పుడు గుండి గరం అయింది, కొద్దిగంత నూనె పోద్దాం. ఈ అడ్డగోలు కారం ఉన్న పచ్చిమిర్చి వేద్దాం. ఇప్పుడు ఉల్లిగడ్డ వేద్దాం. ఇదే ఇప్పుడు జరంతా పచ్చడి పసుపు వేద్దాం. ఇప్పుడే దంచుకొచ్చిన అల్లం వెల్లిగడ్డ వేద్దాం. ఇప్పుడే తాజాగా కడుక్కున్న కాళ్ళని వేద్దాం. కలుపు ఇలా వాడతలేదు.
టమాటా ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు మార్వాడి మెంతం వేసి కలుపుదాం. ఆ గిన్నెనే కొద్దిగా అంతా ధనియాల పొడి కూడా వేద్దాం. మనకైతే కలపొస్తలేదు, అన్నం అయితే కలుపుతుండు. నీకు అడగలిపి వస్తుంది మేసేది అనుకున్నాను. కొన్ని వాటర్ పోసి మూత పెట్టుకుందాం. చాలు చాలు. ఇప్పుడు మూత పెట్టి ఒక 15 నిమిషాలు మంట పెడదాం. పెట్టుకుందాం. అట్లే దీని కింద మంట ఇట్లా పెట్టుకుందాం. ఒక 15 నిమిషాలు వేడి చేద్దాం, కాళ్ళు మంచిగా ఉడికేదాకా. సరే అయితే మూతం తీసి అయితే కలుపుదాం. మంచిగా వట్టించిన ఎర్రని కారం పొడి వేసుకుందాం. కలుపు. తెల్లటి ఉప్పు అయితే వేసుకుందాం. వేసేయి. ఇప్పుడు కలిపేద్దాం. గరం గరం మసాలా అయితే వేసుకుందాం. వేసేయి. వేసేసి కలిపేద్దాం. పచ్చని కొత్తిమీర అయితే వేసుకుందాం. వేసేయి. ఇప్పుడు కాళ్ళ ఫ్రై అయిపోయింది, దించేద్దాం. అరిటాకుని కడుక్కుందాం. గుమగుమలాడే కాళ్ళ ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడు అరిటాకులో పెట్టుకుందాం మొత్తం. వాసన గుమ్మ అంటుంది. వా, మూత తీస్తేనే గిట్టుందంటే ఇంకా నోట్లో పడితే ఎట్లుంటదో. నీ అవ ఖతర్నాక్ అయింది కోళ్ళ ఫ్రై. అబ్బా, కోళ్ళ ఫ్రై అయితే అయింది మామా. మామా థమ్స్ అప్ కాంబినేషన్ లో బొక్కలు అయితే కిరాక్ అంటే కిరాక్ ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేయండి. గంట ఇట్లా కొట్టండి ఫ్రెండ్స్. గంట మర్చిపోకండి.